నమస్తే. మనతో పాటు అయితే ప్రస్తుతం కల్వకుంట్ల సంజయ్ గారు ఉన్నారు. మరి అన్నతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి జాయిన్ అవుతారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందు అసలు? తప్పకుండా అమ్మా. జీవన్ రెడ్డి గారు విలువలతో కూడుకున్న మనిషి. గత 40 సంవత్సరాల నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా ఏ రోజు పార్టీని విడవకుండా పార్టీతోనే కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి మనిషి పార్టీలోకి రావడం, విలువలతో కూడుకున్న పార్టీలోకి రావడం, విలువలు ఉన్న మనిషి రావడం పార్టీకి మంచిది, మా జిల్లాకి కూడా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అందరం కూడా జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నాం. ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని క్రిటిసైజ్ చేశాడు, తప్పలేదు అందులో. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా పార్టీ సిద్ధాంతాలను క్రిటిసైజ్ చేస్తారు, ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తారు, దానిలో తప్పలేదు. ఇవాళ కానీ పార్టీ పట్ల గౌరవం ఉండి ఆయనకి బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారని రమ్మని చెప్పి పార్టీలోకి. కానీ మంచి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే తెలంగాణ శ్రీరామ రక్ష కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. తప్పకుండా మేము అందరం కూడా రైతు నాయకుడు, రైతుల కోసం ఎప్పుడు పాటుపడే నాయకుడు, 100% మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. కాళేశ్వరంపై బురద చల్లడానికి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సభ నిర్వహించున్నారు. మరి దాన్ని ఎలా చూస్తున్నారన్న? అసలు 2.5 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి చిలిపి చేష్టలు, ముఖ్యమంత్రి గారి అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, ముఖ్యమంత్రి గారి ప్రజల దృష్టి మరిచే టాక్టిక్స్ మీ అందరికి కూడా తెలుసమ్మా. చిల్లర రాజకీయాలు, చాలా చిల్లర రాజకీయాలు. మనిషి ఎదగాలి. ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి అంటే నువ్వు స్టేట్కి ఫస్ట్ మ్యాన్, నువ్వు లిటరల్లీ. అలాంటిది ఒక హుందాగా ఉండాలి. అది కూడా ఎవరు? నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి కారణం కూడా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ నాయకుడు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ నేను డిస్టర్బ్ చేస్తా, చిల్లర వేషాలు చేస్తా నేను ఇవ్వాలంటే నీ సంకుచిత మనస్తత్వానికి అర్థం పడతా ఉంది. సో ఆయన ఎన్ని చిల్లర చేష్టాలు చేసినా మీకు ఒక గ్యారంటీ చెప్తానమ్మా, మీరు కావాల్సిన రేపు వెళ్ళి టీఆర్పీ రేటింగ్స్ తెప్పించుకోండి. మీ అందరి మీడియా వాళ్ళు కాబట్టి 100% ఆయన వ్యూవర్షిప్ కేసీఆర్ గారు సేమ్ టైంలో ఆయనకు 1% వ్యూవర్షిప్ కూడా ఉండదు. మీరు చూస్తా ఉన్నారు. జగిత్యాల జైత్రయాత్ర బీఆర్ఎస్ కి విజయయాత్ర కానుందా? తప్పకుండా. బీఆర్ఎస్ ఆల్రెడీ విజయయాత్ర మొదలుపెట్టేసింది. వీళ్ళు చేస్తున్న పనులు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన పనులు, పక్కన పెట్టిన సంక్షేమ పథకాలు, పక్కన పెట్టిన అభివృద్ధి పనులని ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. 100% విరవీగుతా ఉన్నారు. మేము మొన్న మున్సిపాలిటీలో గెలిచినామని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో గెలిచినప్పుడు 90% గెలిచినాం మేము. మీరు ఇప్పుడు 70% గెలుస్తారు, మేము 90% గెలిచినాం. ఎవరైనా అధికార పార్టీకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది వీటిలో. లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము మొన్న 40% గెలిచినాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 40% గెలిచినాం. ఇప్పటివరకు చరిత్రలో అపోజిషన్ పార్టీ ఎప్పుడు గెలవలేదు, ఎప్పుడు 5% కూడా గెలవలేదు. వీళ్ళకి అసలు పోయినసారి మేము అధికారం ఉన్నప్పుడు క్యాండిడేట్ లేరు వీళ్ళకి. అలాంటిది ఇవాళ మేము ఇక్కడ ఉన్నాము అంటే ప్రజలు ఆల్రెడీ విజయయాత్ర మొదలైపోయింది. 100% మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వద్దని మీరు చెప్తానమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏదో మామూలుగా డైలాగులు కొట్టడం కాదు, సినిమా డైలాగ్ కొట్టి రాజకీయం మాట్లాడడం కాదు. ప్రజలు ఎందుకు ఓటేస్తారు కాంగ్రెస్కు మీరు ఆలోచించాలి, మేము ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏం చేసినాం అంటే ఫ్రీ బస్ అంటాం. ఫ్రీ బస్ వల్ల అవుట్కమ్ ఏంటి చెప్పు? కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు, ఫ్రీ ఫుల్ 24 గంటల కరెంట్ తెచ్చారు, మంచినీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల జీవితాలు మారిపోయినాయి కదా. దాన్ని అవుట్కమ్ బేస్డ్ పాలసీస్ అంటారు. మీ పాలసీ ఇప్పటివరకు పాలసీ లేదు. జోకర్ లాగా రోజు బూతులు మాట్లాడడం మీ పాలసీ. సరేనా? మీరు అసలు ప్రజలకు ఏం చేసినారో, ప్రజలకు దానివల్ల వచ్చిన లాభం ఏంటో ప్రజలకు చెప్పండి ఒకసారి. ఒకటి పిచ్చిగా ఇష్టం వచ్చిన రాజకీయాలు మాట్లాడడం కాదు. ఓకే, తప్పకుండా విజయయాత్ర మొదలైంది. 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది.